హలో అండి. అందరికీ నమస్తే. తెలుగు నవలలు బై పూజిత ఛానల్కి స్వాగతం. ఈరోజు కూలిన గోడలు అనే నవలని మొదలు పెట్టబోతున్నానండి. ఇది రచించిన వారు రంగనాయకమ్మ గారు. ఈ ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొక 100 మంది అవుతే మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంటుందండి. అందువల్ల కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? యమునా తీరంలో సంధ్యా సమయాన 1000 కన్నులతో రాధ ఎదురు చూసిందంట. ఎందుకో యుగయుగాల నాటి రాధమాదిరే శారద ఆ ప్రశాంతమైన సంధ్యవేళ సువిశాలమైన సముద్రపు టంచున క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చొనుంది. చేతిలో పుస్తకం తెరిచి పట్టుకోవటమే కానీ ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికొకసారి తల తిప్పి దారి పొడుగుకు దృష్టి సారించి చూసి నిరాశపడుతుంది. మరొకసారి వాచి చూసుకుని తిరిగి విరిగిపడే కెరటాలలోకి చూడసాగింది. అనంతమైన ఆ జలరాశి విసిగిన ఆమె మనస్సును అమితంగా ఆకర్షించింది. కెరటాలను మించిన భావాలు ఆమె మనసులో అల్లకల్లోలంగా చెలరేగాయి. ప్రకృతి సౌందర్యం అంతులేనిది. అనంతమైన ఈ నీటి రాశిని ఎవరు పోగు చేశారు? సదా చంచలించే ఈ కెరటాలను ఎవరు సృష్టించారు? నీటి రాశికి నెలరాజుతో చిత్రమైన అనుబంధాన్ని ఎవరు ఏర్పరిచారు? మహోన్నతమైన ఈ సౌందర్యమంతా ఎవరు సృష్టించారు? సమాధానాలు రాని సందేహాలు కలిగినప్పుడల్లా మానవుడు భగవంతుణ్ణి విశ్వసించక తప్పదేమో. శారద వంటి రచయిత్రి ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోవటంలో ఆశ్చర్యం లేదు. సముద్రాన్ని చూస్తూ ఆలోచనల్లో పడిపోయిన శారద మధుసూదన్ చాలా దగ్గరికి వచ్చే వరకు చూడలేదు. మధుసూదన్ వచ్చి శారద పక్కనే కూర్చున్నాడు. చాలా ఆలస్యం చేశాను కదూ అన్నాడు. మళ్ళీ తనే మా వదినకి ఉత్తరం రాస్తూ కూర్చుంటే ఆలస్యమైంది అన్నాడు. శారద నవ్వి నేను మిమ్మల్ని సంజాయిషీలేమీ అడగలేదే అంది. నన్ను మీరు అపార్థం చేసుకోకుండా ఉండాలని నేనే సంజాయిషి చెప్పుకుంటున్నాను. శారద సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. సముద్రాన్ని చూస్తూ కూర్చుంటే ఎన్ని గంటలైనా తెలియకుండా గడిచిపోతాయి కదూ, ముఖ్యంగా మీ వంటి వారికి అన్నాడు మధు. భగవంతుణ్ణి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అంది శారద నవ్వుతూ. దానికేముంది, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. అంతేనా? వాదన చేయకుండానే ఊరుకుంటారా? మధుసూదన్కి దేవుడున్నాడనే విశ్వాసం లేదు. ముఖ్యంగా దైవ ప్రార్థనని విగ్రహారాధనని ఎన్నటికీ ఆమోదించలేననంటాడు. సైన్సుకి అతీతంగా కనపడే ప్రకృతి విషయాలకి మీరేం చెప్తారు అనంటే మానవుడికి శాస్త్రానికి అతీతమైన శక్తి ఏదో తప్పకుండా ఉండి ఉంటుందని నేను అనుకుంటాను. కానీ పిచ్చి పిచ్చిగా ఆ నమ్మకాన్ని అర్థం లేని పనుల ద్వారా వెల్లడించటమే నాకు నచ్చదు అంటాడు. అందుకే దేవుడి గురించి ఆలోచిస్తూ గడిపానని శారద హాస్యంగా అంది. హాస్యమే కాదు, ఆమెకు ఆ నమ్మకం ఉంది. ఒకనాడు మధుసూదన్ శారద రచనల్ని విమర్శిస్తూ రాసిన ఉత్తరమే వారి స్నేహలతకి విత్తు నాటింది. వివేకవంతంగా ఉన్న అతని విమర్శలతో ఆమె రచనా పద్ధతులని మనోభావాలను కొంతవరకు మార్చుకోవలసి వచ్చింది. మధుసూదన్ ఏ విషయమైనా నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడతాడు. మధుసూదన్లోని ఆ లక్షణమే శారదని బాగా ఆకర్షించింది. అతను చాలామంది యువకులలాగా ఆమె రచనలని అతిగా పొగడటం, ఆమెతో కాలక్షేపానికి తహతహలాడటం చేయడు. ఆత్మవిశ్వాసంతో ఏ విషయమైనా నిర్దిష్టంగా నిర్భయంగా మాట్లాడతాడు. శారదకి అతని వ్యక్తిత్వం పట్ల సదభిప్రాయం కలిగి అతనితో స్నేహం పెరిగింది. మధు తనకు తెలిసిన సైన్స్ విషయాలేవో చెప్తూ ఉంటే శారద శ్రద్ధగా వింటుంది. మాట్లాడే వాటల్లా మధు తనకు తెలిసిన సైన్స్ విషయాలేవో చెప్తూ ఉంటే శారద శ్రద్ధగా వింటుంది. మాట్లాడేవాడల్లా మాటలు ఆపేసి తమ ముందుగా సాగిపోతున్న వ్యక్తుల్లో ఒక యువతిని తదేకంగా చూడసాగాడు. అతని చూపుల్లో విస్మయం కొట్టొచ్చినట్లే కనిపించింది. వెళ్ళిపోతున్న ఆ యువతి కూడా క్షణకాలం మధుసూదన్ కేసి చూసి చూపులతో తడబడి తల తిప్పుకొని సాగిపోయింది. ఆమె మీకు తెలుసా?
దృష్టి మళ్లించుకుంటున్న మధుసూదన్ని ఆశ్చర్యంగా అడిగింది శారద. తెలుసు. మిమ్మల్ని ఆమె కూడా ఎరుగునా? ఎరుగును. ఆమె నాకు మేనమామ కూతురు. పేరు సుధారాణి. మీ మేనమామ కూతురా? అయితే మిమ్మల్ని పలకరించలేదేం? నేను పలకరించలేదుగా. అదే అడుగుతున్నాను. మీరు బాగా గుర్తుపట్టి కూడా పిలవలేదేం? జవాబు వివరంగా చెప్తే మీకో నవల తయారవుతుంది. శారద అర్థం కానట్లు చూసింది. మధుసూదన్ కొంతసేపు మౌనంగా ఉండి అన్నాడు. మీ సంశయం తీర్చటం మంచిదే శారద. నా స్వంత విషయాలన్నీ మీకు తెలుస్తాయి. మా కుటుంబంలో వ్యక్తులంతా మీకు పరిచయం అవుతారు. మీరు స్నేహం చేస్తున్న నేను మీకు సరిగ్గా అర్థమవుతాను. శారద మాట్లాడలేదు. మధుసూదన్ మొహంలోకి చూడసాగింది. అతను కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు సాయంత్రం అంటూ ప్రారంభించాడు మధుసూదన్. ఒకరోజు సాయంత్రం నేను పరిగెత్తుకుంటూ బడి నుంచి మా అన్నయ్య కన్నా ముందు వచ్చేశాను. ఇంటికి రాగానే మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, నీకు పెళ్ళాం పుట్టిందిరా నాన్న అంది. నాకు ఏమిటో అర్థం కాలేదు. అంతలో మా అన్నయ్య వచ్చాడు. అమ్మ వాడికి కూడా మళ్ళా ఆ మాటే చెప్పింది. సుమారు నెల రోజుల తర్వాత శారద ఒక పుస్తకాల కట్ట మధుసూదన్కి ఇస్తూ, కొత్త నవల రాశాను చూడండి, కానీ ఇంకా అసంపూర్తిగానే ఉంది. ముగింపు మీరే చెప్పాలి అంది. మధుసూదన్ ఆశ్చర్యంగా చూశాడు. అందుకేనా ఇన్నాళ్ళు బిజీగా కనిపించారు? ఈ విషయం మాట మాత్రంగా నాన్న చెప్పలేదేం అంటూ చేతిలో పుస్తకాల కేసి చూస్తూ, ముగింపు నేను చెప్పాలా? అయితే నవల నేనే రాసినట్టు పేరు పెట్టుకుంటాను అని నవ్వాడు. శారద కూడా నవ్వి, ఈ నవలకి మీ పేరు పెట్టుకోవటం చాలా న్యాయం, అలాగే పెట్టుకోండి. తొందరగా చదివి మీ అభిప్రాయం చెప్పండి అంది. ఒరే మధు, నీకు పెళ్ళాం పుట్టిందిరా నాన్న. సంతోషంతో కళ్యాణి బడి నుంచి పరిగెత్తుకొని వచ్చిన చిన్న కొడుకుని దగ్గరికి తీసుకొని వాడి లేత బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని మధు అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. కళ్యాణి తెరలుగా పొంగి వస్తున్న ఆనందాన్ని ఆపుకోలేక తిరిగి కొడుకుని హృదయానికి హత్తుకొని రేగిన జుట్టు సరిచేస్తూ, అలా చూస్తావేమ్రా, నీకు పెళ్ళాం పుట్టిందంట, పెద్దమామయ్య ఉత్తరం రాశాడు అంది. 7 ఏళ్ల మధు అప్పటికేదో అర్థమైన వాడిలా సిగ్గుగా అమ్మ కుచ్చిళ్లలో మొహం దాచుకున్నాడు. మధు వెనుక వచ్చిన పెద్ద కొడుకును చూడగానే నవ్వుతూ మరొకసారి అంది కళ్యాణి. చిన్నమామయ్యకి కూతురు పుట్టిందంటరా సూర్యం, తాతగారి ఊరు నుంచి ఉత్తరం వచ్చింది, అదే తమ్ముడి పెళ్ళాం అని. అప్పటికి తేరుకోగలిగిన మధు తెలిసి తెలియని ఊహతో ఆసక్తిగా, మరి అన్నయ్యకో అన్నాడు. కళ్యాణి నవ్వింది. గడుసు వెధవ, అన్నయ్యకి ఉంటుందిరా ఎక్కడో అంది. సూర్యం అదేం పట్టించుకునే విధంగా లేడు. చిరాగ్గా అన్నాడు. వీడు బళ్ళో చాలా అల్లరి చేస్తున్నాడమ్మా, మాస్టరు నీతో చెప్పమన్నారు. కళ్యాణి మధుని అడిగింది. మళ్ళీ అల్లరి చేశావా మధు? లేదమ్మా, నా పలకేమో గోపిగాడు దాచేసుకున్నాడు, అడిగినా ఇవ్వలేదని వాణ్ణి కొట్టి లాక్కున్నాను. అల్లరి చేస్తున్నానని మాస్టర్తో చెప్పారమ్మా. ఎంత అన్యాయమో చూడమ్మా అన్నట్టు చూశాడు మధు. ఇద్దరు లాక్కుంటూ ఉంటే పలక కింద పడి బద్దలైంది. ఆ పగిలిన పలక మాస్టరు వీడికే ఇప్పించేశారు, సూర్యం చెప్పాడు. మళ్ళా పలక పగిలిందా? అయ్యో రామ, ఈ సంవత్సరంలో అప్పుడే 11 పలకలు. ఇంత చెలిపితనమైతే ఎలాగరా మధు నీతో? కళ్యాణి కోపంగా చూసింది. మధు బిక్కమొహం వేసుకున్నాడు. పలక సంగతి పట్టించుకోకుండా అన్నాడు. నన్ను మాస్టర్ కొట్టారమ్మా. మరీ నువ్వు గోపిగాన్ని ఎందుకు కొట్టావు అడిగాడు సూర్యం. వాడు నా పలక ఎందుకు తీయాలి అరిచాడు మధు. అయితే మాస్టర్కి చెప్పాలి కానీ నువ్వే కొడతావా? కంఠం పెద్దది చేసింది కళ్యాణి. మధుకి కూడా కోపం వచ్చేసింది. వాడు మాస్టర్కి చెప్పి నా పలక తీశాడా? నా పలక ఎవరు దాచేసుకున్నా నేనేం అనకూడదేం పాపం. గోపి చేసింది తప్పే అనుకో, బళ్ళో ఎవరు తప్పు చేసినా దండించటానికి మాస్టర్ ఉన్నారుగా. మరి ఒక్కచోట కలిసి చదువుకోవాల్సిన పిల్లలంతా ఏదో కజ్జాలు పెట్టుకుని దెబ్బలాడుకుంటూ ఉంటే బాగుంటుందా? నువ్వే చెప్పు. మధు మాట్లాడలేదు తల్లి ప్రశ్నకి. చివరికి మాస్టర్ నీ పలక నీకు ఇప్పించేశారు కదా, నువ్వు గోపి దగ్గర లాక్కోకుండా ముందే మాస్టర్కి చెప్తే నీ పలక పగిలేది కాదు. బళ్ళో ఏం జరిగినా పిల్లలంతా మాస్టర్కే చెప్పాలి. అప్పటికీ మధు మాట్లాడలేదు. కళ్యాణి కొడుకు చేతిని తన చేతిలోనికి తీసుకుని నిమురుతో అడిగింది.
మాస్టారు బాగా కొట్టారా నాన్న? నొప్పి పుడుతుందా? మధు తల్లి చేతులు విసిరి కొడుతూ, నాకేం నొప్పి పెట్టలా, ఆ గోపిగాన్ని బాగా కొట్టారు అన్నాడు కసిగా. అయ్యో పాపం, తెలుసో తెలియకో చేశాడు. గోపిని బాగా కొట్టారా ఏమిటి? కళ్యాణి నొచ్చుకుంది. లేదమ్మా, భయపెట్టడానికి చిన్న చిన్న దెబ్బలు వేశారంతే, ఎవరిని గట్టిగా కొట్టలేదు అంటున్న సూర్యం మీద విరుచుకు పడ్డాడు మధు. చిన్న చిన్న దెబ్బలేం కాదు, గట్టిగానే కొట్టారు. ఎంత నొప్పి పుడుతుందో నీకేం తెలుసునేంటి పాపం. ఇప్పుడే కదట్రా నొప్పేం లేదన్నావు అని నవ్వింది తల్లి. పేకకట్టలు భోషానం మీదికి విసిరేసి చావిట్లో నుంచి నవ్వుతూ వచ్చాడు జగన్నాథం. కొడుకులకి ఏమిటి నూరిపోస్తున్నావు? కట్టుకున్న వాళ్ళకి చెప్పుకోలేకపోయినా కన్నవాళ్లకైనా చెప్పలేనంటారా? ఎంత మాట! నీ కొడుకులకేం చెప్పుకుంటావో నీ ఇష్టం, నాదేముంది మధ్య. మీరు మాత్రం విననంటారు అంతేనా? జగన్నాథన్ నవ్వాడు. జవాబు ఇవ్వటానికి అవకాశం లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఆయన అలా నవ్వి తప్పించుకుంటుంటాడు. కచేరీ చావిల్లో పేకాట, రచ్చబండల మీద ప్రగల్భాలు, సాటివారితో మాట పట్టింపులు, ఊరి పొలిమేరల్లో కోడి పందాలు, భట్రాజులకు బైరాగులకు దానధర్మాలు ఇత్యాది భర్తగారి లక్షణాలన్నింటినీ అరికట్టాలని తహతహలాడిన కళ్యాణి ఒకనాటికి భర్త లౌక్యంగా నవ్వే నవ్వుకు తలదించటం నేర్చుకుంది. ఆయన సరదాలు ఆయనవి కాదని కష్టపెట్టుకొని తను చేయగలిగింది ఏముంది? కళ్యాణి తనను తను ఓదార్చుకోక తప్పలేదు. చటుక్కున గుర్తుకొచ్చినట్టు అంది. మీకు కోడలు పుట్టిందంట, మా అన్నయ్య ఉత్తరం రాశాడు. నిజంగానా? జగన్నాథానికి కూడా సంతోషం కలిగింది. ఇకనే నీ మనసు చల్లబడిందిగా, అత్తాకోడళ్ళు కలిస్తే మీకు ఏ పూట పస్తే అంతేనా? మాకేం కర్మ, అత్తాకోడళ్ళు ఇద్దరు కీచులాడుకొని ఆ పస్తులేవో మీరే ఉంటారు. పుట్టింటి నుంచి ఉత్తరం వచ్చింది మొదలు కళ్యాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఎంత శుభవార్త అందింది, దానికోసం తను ఎంత ఎదురు చూసింది. కళ్యాణి పెద్ద అన్నగారైన విశ్వనాథానికి పిల్లలు లేరు, ఇక పుట్టే ఆశ కూడా లేదు. ఆయన భార్య పార్వతికి గర్భకోశంలో ఏదో వ్యాధి ప్రారంభమై ప్రాణాల మీదకొస్తే సంతానం మీద ఆశ చంపుకొని బిడ్డలు కలగని విధంగా ఆపరేషన్ చేయించి భార్యను బ్రతికించుకోవాల్సి వచ్చింది. కళ్యాణి చిన్నన్న సీతాపతికి 4-5 పిల్లలు పోయిన మీదట మధు ఈడువాడైన కృష్ణుడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఆడపిల్ల పుట్టక అందరికీ ఆనందం కలిగించింది. ప్రస్తుతం స్త్రీకి పుట్టింటి అభిమానం సహజమే, కానీ కళ్యాణిలో ఆ ఆశానురాగాలు అత్యధికం. అన్నలతో తను వియ్యం పొందలేకపోతానని, క్రమేపీ పిన్నవాళ్లు బంధుత్వాలు మరిచిపోతారని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు కోడలు పుట్టింది. ఎంత సంతోషకరమైన వార్త! ఆనందంతో వెర్రిదైపోయిన కళ్యాణి నిండు నెలతో ఉన్న చిన్న పిల్లల ఇల్లంతా కళ్య తిరిగింది. ఆ వార్త కాస్త భర్తకు పిల్లలకి అందచేసి తన సంతోషం అందరికీ పంచిపెట్టాక మరో చింత పట్టుకుంది కళ్యాణిని. కోడల్ని చూడాలనే కోరిక చిన్న విత్తనంలా మొలకెత్తి ఇంతై అంతై మహావృక్షమే కూర్చుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో తను ప్రయాణం చేస్తానంటే భర్త ఒప్పుకోడు. వారం రోజుల క్రితం తోటి ఆడవాళ్లతో దేవుడి ఉత్సవాలకు వెళ్తానని సరదా పడితేనే ఆయన ఒప్పుకోలేదు. జగన్నాథం కొడుకులతో హుషారుగా కబుర్లు చెప్తూ అల్పాహారం ఆరగిస్తున్న సమయంలో ధైర్యం చేసి అనేసింది కళ్యాణి. మధు పెళ్ళాన్ని చూసుకుంటాడంట, ఊరు వెళ్దాం అంటున్నాడు. భయంగా ఆ 2 మాటలు అనేసి ఏదో సర్దటంలో నిమగ్నమైపోయింది. జగన్నాథన్ నవ్వుతూ మధుభుజం మీద చేయి వేసి, ఏనాన్నా మీ ఆవిడ్ని చూసుకుంటావా అన్నాడు. ఛీ, నాకేం వద్దు. తప్పు వెధవ, అలా అనకూడదు. నాన్నని బండి కట్టించమను, తాతగారి ఊరు వెళ్దాము. కొడుకుని ప్రయాణానికి ప్రోత్సహించింది కళ్యాణి. నిజంగా తాతగారి ఊరు వెళ్దామా అమ్మా? సూర్యానికి కూడా సరదా వేసింది. తాతగారి ఊరు వెళ్తే తోటలో ఎన్ని గంటలైనా ఆడుకోవచ్చు. చక్కగా తాతయ్య అమ్మమ్మ ఎన్నో డబ్బులు ఇస్తారు. అత్తలు మామయ్యలు చక్కగా మాట్లాడతారు. నాన్నని అడగండి అన్నట్టు కొడుకులకి సైగ చేస్తున్న కళ్యాణి జగన్నాథానికి పట్టుబడిపోయింది. నీకేం మతిపోయిందేమిటి? తీవ్రంగానే అన్నాడాయన. నిండు నెలలతో ఉండి ఈ స్థితిలో బండి ప్రయాణమా? కాస్త ఆశ్చర్యం కూడా వెల్లడించాడు. కళ్యాణి నవ్వుతూ దబాయించింది. నిండు నెలలేం కాదులేండి, నాకన్నా మీకు తెలుసా ఏమిటి? అయితే ఏమిటి, ఇప్పుడు వెళ్తానంటావా? నాకు పాపని చూడాలనుంది నసిగింది.
చూసే కాలం చాలా ఉంది. పురుడు వస్తే ఎలా వెళ్తాను? వదిన మాత్రం చంటిదాన్ని తీసుకొని ఎలా వస్తుంది? 2 రోజుల్లో జాగ్రత్తగా తిరిగి రానా ఏమిటి? ఎలాగూ మా అమ్మని కూడా పురిటికి తీసుకురావాలిగా. సంవత్సరాల తరబడి కళ్యాణి కోరిక ఎరిగి ఉన్న జగన్నాథానికి కళ్యాణిని పంపించాలని లేకపోలేదు, కానీ నిండు చూలాలు, గతుకుల దారిలో ఎడ్లబండి మీద ప్రయాణం. నీకు తెలీదులే, నా మాట విను, తర్వాత ఏం జరిగినా మనమే విచారిస్తాము. భర్త ధోరణి కనిపెట్టిన కళ్యాణికి బాగా ధైర్యం వచ్చింది. నేనేం తొలిచూలుదాన్నా? ఆ బరువు భారాలు నాకు తెలియవు. జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తాను. లేకపోతే మీరు రండి, అందరం చూసి వచ్చేద్దాము. సరే చూద్దాంలే, అయిష్టంగానే అన్నాడాయన లేస్తూ. ఇంకా ఎప్పుడు చూసేది? తెల్లారగట్ల బండి కట్టమని వెంకన్నతో చెప్పేస్తాను అంది కళ్యాణి జబర్దస్తిగా. అంత సరదా పడుతున్న భార్యను వారించటం ఇక ఇష్టం లేకపోయింది జగన్నాథానికి. పాతధాన్యం ఉంది కదా, ఓ బస్తా తీయించండి, వదినికి పథ్యానికి పనికొస్తుంది. జగన్నాథన్ తలుపు మీది తుండుతో చేతులు తుడుచుకుంటూ అన్నాడు. సరి ఇంకా? కళ్యాణికి కోపం వచ్చింది. ఇంకా తీసుకెళ్తాను. ఎక్కడెక్కడి వాళ్ళకి ధారపోయటం లేదు మీరు? వాళ్ళంతా మీ చుట్టాలా? అబ్బా తీసుకెడుతూ, నా సొమ్ము ఎంతమంది తినలేదు కనుక. అదిగో ఆ మాటే అనొద్దంటాను. మీ సొమ్ము మా వాళ్ళెప్పుడు తిన్నారు? చేరవేసేవి చేరవేస్తూనే సిగ్గులేక నన్ను దబ్బాయిస్తావెందుకు? అయినా నేనేం అత్తనా ఆడబిడ్డనా నిన్ను నిలదీయటానికి? ఆహా, అత్త ఆడబిడ్డ మాత్రం ఏమిటడుగుతారు? మా వాళ్ళంతా మీ పెట్టుపోతల మీద బ్రతుకుతున్నారా ఏమిటి? నేను నీతో దెబ్బలాడలేనే. మీ వాళ్ళు నీకు సార పెట్టారో లేదో కానీ నోరు మాత్రం ఇచ్చారు. జగన్నాథంతో పాటు కళ్యాణి కూడా నవ్వేసింది. అలా వీధిలోనికి వెళ్దాం, వస్తావురా సూర్యం అనటంతో నేను వస్తాను అంటూ మధు కూడా తయారయ్యాడు. తండ్రితో వాళ్ళు వెళ్ళాక కళ్యాణి వీధి గుమ్మంలో కాసేపు నిలబడి పుట్టింటికి తీసుకువెళ్లాల్సిన సరుకులు మూటలు కట్టేందుకు హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.